బీజేపీకి గువ్వల బాలరాజు రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే కేసీఆర్కు ఆయన రాజీనామాను పంపించారు. ఈ నేపథ్యంలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే ముఖ్యంగా అసలు గువ్వల బాలరాజు ఎందుకు రాజీనామా చేశారు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. తన నియోజకవర్గ ప్రజల కోసమో లేదంటే అభివృద్ధి కోసం నేను చేశానని చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి తనకు ఆఫర్స్ వస్తున్నాయని ఆయన చెప్తున్నారు. ఎప్పుడు జాయిన్ అవుతాను, ఎక్కడ జాయిన్ అవుతాను అనే విషయాల్ని త్వరలోనే నేను క్లారిటీ ఇస్తానంటూ గువ్వల బాలరాజు చెప్తున్నారు. అయితే మరొక కీలక అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అసలు గువ్వల బాలరాజు ఎందుకు రాజీనామా చేశారు, ఆయన వెనక ఎవరున్నారు, ఆయన ఎజెండా ఏంటి అనే ప్రశ్న ఇక్కడ తెర మీదకి వస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు బిఎల్ సంతోష్ వ్యవహారం మరొకసారి తెర మీదకి వచ్చింది. గతంలో కేసీఆర్ బిఎల్ సంతోష్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తన పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేశారని డైరెక్ట్గా ఆరోపణలు చేశారు. అరెస్ట్ చేయాలని ఆయన పెద్ద ఎత్తున ఒత్తిడి చేశారంటూ కూడా ఆరోపణలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో బిఎల్ సంతోషే ఇప్పుడు గువ్వల బాలరాజు రాజీనామా వెనక ఉన్నారు, ఆయనే దగ్గరుండి ఈ వ్యవహారాన్ని అంతా నడిపిస్తున్నారు అంటే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అవునా అంటే సంకేతాలు చూస్తే అవుననే అనిపిస్తున్నాయి. గతంలో కేసీఆర్ చేసిన దానికి ఇప్పుడు గువ్వల బాలరాజు రివెంజ్ తీర్చుకుంటున్నారు అంటూ కొంతమంది ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో బాలరాజుని బిఎల్ సంతోషే నడిపిస్తున్నారా అనేటువంటి అంశం ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఈ నేపథ్యంలో అసలు గువ్వల బాలరాజు ఏం చెప్తున్నారు, తనకి ఎప్పటి నుంచో పార్టీలో ప్రయారిటీ ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య పార్టీ కార్యక్రమాలకు తానే దూరంగా ఉంటున్నానని, పార్టీలో తాను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం లేదని, కొన్ని కారణాలు అంతర్గత కారణాలు ఉన్నాయంటూ గువ్వల బాలరాజు చెప్తున్నారు. కానీ ముఖ్యంగా అసలు గువ్వల బాలరాజు ఇప్పుడు రాజీనామా చేయడానికి వెనక బిఎల్ సంతోష్ ఉన్నారు అనేటువంటి చర్చ తెర మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది, బిఎల్ సంతోష్కి ఏం అవసరం అనే ప్రశ్న వచ్చినప్పుడు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కొనుగోలు అంశం ఎంత పెద్ద చర్చనీయాంశం అయిందో మనం చూసాం. ఈ నేపథ్యంలోనే బిఎల్ సంతోష్ మీద అప్పుడు కేసీఆర్ తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఆయనే తన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం, తన పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్ చేశారు. గతంలో బీజేపీ నాయకులు కూడా దీని మీద సీరియస్గా స్పందించారు. బండి సంజయ్ సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా బిఎల్ సంతోష్ని మీరు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు బిఎల్ సంతోష్ హస్తం గువ్వల బాలరాజు రాజీనామా వెనక ఉందా అనే ప్రశ్న మరొకసారి ఉత్పన్నమవుతుంది. బిఎల్ సంతోష్ వ్యవహారం మరొకసారి చర్చనీయాంశంగా మారింది. గతంలో మనందరికీ తెలిసిన విషయమే, బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలకి కొనుగోలు వ్యవహారం నడిచిందని అప్పుడు పెద్ద కేసు నడవడాన్ని మనం చూసాం. కేసులు పెట్టడం కానీ దానికి సంబంధించి అరెస్టులు చేయడం ఇవన్నీ మనం చూసాం. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక రకంగా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కావాలనే పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారా, బీఆర్ఎస్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారా అనే చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. మనందరికీ తెలిసిన విషయమే, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడం మనకు తెలిసిన విషయం. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలంటూ ముందుగా స్పీకర్ని ఆశ్రయించిన విషయం మనం చూసాం. అయితే స్పీకర్ ఎటూ తేల్చకుండా అలాగే నిర్ణయాన్ని నానబెడుతున్న నేపథ్యంలో కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మనం చూసాం. 3 నెలల సమయం ఇస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. కానీ ఈలోపే బీఆర్ఎస్ ఈ విషయంలో ఏం చేయాలి అనే దానికి సంబంధించి సమాలోచనలు చేస్తోంది. ఒకవేళ కనుక కోర్టు కాదు, మళ్ళీ అసెంబ్లీకి ఈ విషయం తిరిగి వస్తే, మళ్ళీ స్పీకర్ వద్దకే వచ్చినట్లయితే స్పీకర్ ఏమి నిర్ణయం తీసుకోకుండా మళ్ళీ జాప్యం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో న్యాయపరంగా దీని గురించి ఎలా ఫైట్ చేయాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనేది ఒక విషయం అయితే, న్యాయపరంగా ఎలా ఫైట్ చేయాలనే విషయంలో కూడా బీఆర్ఎస్ సమాలోచనలు చేస్తుంది. కానీ ఇంతలోనే మరొక బీఆర్ఎస్ నాయకుడు పార్టీని వీడి వెళ్తున్నాడు అంటూ వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఇప్పటికే గువ్వల బాలరాజు విషయం చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీనామా చేశారు. కేసీఆర్కి ఆయన రాజీనామా లెటర్ని కూడా పంపించారు. అయితే కావాలని ఇంటెన్షనల్గా ఆయనకి ఏదైనా సమస్యలు ఉండి చేశారా అంటే పెద్దగా నాకు ఇబ్బందులు ఏం లేవు, కానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాను, నా నియోజకవర్గానికి నేను ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్తున్నప్పటికీ కూడా ఇది ఆయన ఉద్దేశం కాదు, ఇది ఆయన చేస్తున్న పని కాదు, ఆయన్ని వెనకుండి ప్రోత్సహిస్తున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు ఎవరు అన్నప్పుడు బిఎల్ సంతోష్ పేరు మళ్ళీ తెర మీదకి వచ్చింది. బిఎల్ సంతోష్ తిరిగి బీఆర్ఎస్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారా, తనను గతంలో తన మీద చేసినటువంటి విమర్శలకు, తన మీద చేసినటువంటి ప్రయత్నాలకు ఇప్పుడు ఆయన తిరిగి ప్రతిచర్యలకు పూనుకున్నారా అనేటువంటి చర్చ ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలోనే గువ్వల బాలరాజు అంశం ఇంకా క్లియర్గా తేలక ముందే మరొకసారి బిఎల్ సంతోష్ పేరు తెర మీదకి రావడంతో ఇప్పుడు బీజేపీ కూడా ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ కనుక నిజంగానే బిఎల్ సంతోష్ దీనికి సంబంధించి ప్రయత్నాలు చేశాడని అనుకుందాం. అలా జరిగితే ఖచ్చితంగా కాంగ్రెస్లోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా గువ్వల బాలరాజు అంటూ చర్చ జరుగుతున్న తరుణంలో ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్తారు. ఒకవేళ బిఎల్ సంతోష్ నిజంగా దీని వెనక ఉన్నట్లయితే బీజేపీ
గువ్వల బాలరాజును తమ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తుంది అనే దానికి మనకి ఇక్కడ సపోర్ట్ ఎక్కువ దొరుకుతుంది ఈ వాదనకు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి ఇప్పటికైతే గువ్వల బాలరాజు క్లారిటీ ఇవ్వలేదు. పార్టీ నుంచి అడుగుతున్నారని, బీజేపీ నుంచి అడుగుతున్నారు, కాంగ్రెస్ నుంచి అడుగుతున్నారు, ఇంకా కొన్ని సమాలోచనలు చేస్తున్నాం, క్యాడర్తో మాట్లాడుతున్నాం, కార్యకర్తలతో మాట్లాడుతున్నాం అని చెప్పినప్పటికీ కూడా తన నియోజకవర్గం కార్యకర్తలు తన వైపే ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినా తనతో ర్యాలీ అవుతారనే కాన్ఫిడెన్స్ను వ్యక్తం చేస్తున్నప్పటికీ ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఉన్నారు అనేటువంటి అభిప్రాయాలు మొదటి నుంచి వస్తున్నాయి. అందులోనూ బీఆర్ఎస్ అధినాయకత్వం తమ నుంచి వెళ్ళిపోయినటువంటి, తమ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నటువంటి నాయకుల మీద ఫైట్ చేస్తున్న తరుణంలో, తమ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో చేరి అక్కడ అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి నాయకుల మీద ఇప్పటికే ఫైట్ చేస్తున్న తరుణంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఆ కేసు కోర్టులో నడుస్తుంది. సుప్రీంకోర్టు దానికి సంబంధించి గైడ్లైన్స్ ఇస్తుంది. మళ్ళీ స్పీకర్ దీనికి సంబంధించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఈ తరుణంలోనే మరొక ఎమ్మెల్యే, మరొక నాయకుడు బీఆర్ఎస్ నుంచి బయటికి రావడం అంటే సాధారణ విషయం కాదు. ఖచ్చితంగా దీని వెనక బిఎల్ సంతోష్ ఉన్నారు అనేది కొంతమంది వాదనగా కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి అసలు ఎవరి అభిప్రాయం ఎలా ఉంది, ఏం జరుగుతుంది, నిజంగానే బిఎల్ సంతోష్ దీని వెనక చక్రం తిప్పుతున్నారా అనేటువంటి చర్చ గురించి మనం మాట్లాడదాం. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు మనతో. మధు, ఏం జరుగుతుంది ఈ విషయంలో? ఓ పక్క గువ్వల బాలరాజు ఏమో నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను, పార్టీల నుంచి నాకు ఆఫర్స్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇందులోనే బిఎల్ సంతోష్ పేరు అసలు తెర మీదకి ఎందుకు వచ్చింది ఇన్ని రోజుల తర్వాత? మళ్ళీ గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం అప్పుడు తెర మీదకి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది ఆ పేరు బయటికి? నిజంగానే ఏమైనా చక్రం తిప్పుతున్నారా? బీజేపీ నుంచి ఆఫర్ ఉందా? బిఎల్ సంతోష్ అంటే టాప్ లీడర్స్ లో బీజేపీలో, ఆర్ఎస్ఎస్ లో బిఎల్ సంతోష్ కు అంత పేరుంది. ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆర్ఎస్ఎస్ లో పనిచేసినటువంటి అనుభవంతో సో చివరిగా పార్టీకి అటాచ్ అయ్యారైనా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి పరిస్థితి. బిఎల్ సంతోష్ ఫోన్ చేస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసినట్టే, బిఎల్ సంతోష్ ని కలిస్తే ప్రధాని నరేంద్ర మోదీని కలిసినట్టే యాక్చువల్ గా. సో అంత పవర్ఫుల్ వ్యక్తి బిఎల్ సంతోష్ కుమార్. అట్లాంటి వ్యక్తి పేరుని గతంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీం అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ఈ ఎమ్మెల్యేల కొనుగోలులో మొత్తం కుట్ర బిఎల్ సంతోషే చేస్తా ఉన్నారు అనేటువంటిది ఆయన పేరు నమోదు చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఒక సందర్భంలో ఆయన పైన తెలంగాణలో అడుగు పెడితే అరెస్ట్ చేయాలి అనేటువంటి దిశగా ప్రయత్నాలు కొనసాగాయి. దాన్ని బీజేపీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే బిఎల్ సంతోష్ కుమార్ ని టచ్ చేస్తే ఆర్ఎస్ఎస్ మొత్తాన్ని టచ్ చేసినట్టే, మొత్తం బీజేపీకి సంబంధించిన హైకమాండ్ ను టచ్ చేసినట్టే. అప్పుడు పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. దానికి రీజన్ ఏంటంటే నందు అప్పటికే ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి కేసులో ఆమె నమోదై ఎదుర్కొన్నారు, జైలుకు వెళ్లారు. ఇదంతా మనకు తెలిసిందే. సో కవితను తప్పించాలనుకుంటే బిఎల్ సంతోష్ ని ఇరికించాలి అనేటువంటి ఒక కుట్ర కోణం ఉంది దాంట్లో. అప్పుడు అందులో భాగంగా ఆయన పేరును చేర్చారు. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి చర్చ కొనసాగింది. సో చివరికి హైకోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. బిఎల్ సంతోష్ నన్ను అరెస్టు చేయొద్దు అంటూ ఆయన హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది బిఎల్ సంతోష్ కుమార్. సో బిఎల్ సంతోష్ కుమార్ అనేటువంటి వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, చాలా పవర్ఫుల్ వ్యక్తి. ఆయన హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటారు, పెద్దగా ఖర్చుకి దూరంగా ఉంటారు, హై లైఫ్ స్టైల్ దూరంగా ఉంటారు. కానీ పార్టీ కోసం, ఆర్ఎస్ఎస్ కోసం, తర్వాత బీజేపీ కోసం నిబద్ధతతో పనిచేసినటువంటి ఒక సామాన్య కార్యకర్తగా వీళ్ళంతా డెడికేటెడ్ టు ఆర్ఎస్ఎస్, డెడికేటెడ్ టు బీజేపీ. సో ఆ వ్యక్తిని టచ్ చేయడం పైన బీజేపీ చాలా సీరియస్ గా తీసుకున్న అంశాన్ని అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, అప్పుడు బీజేపీ కొనుగోలు చేయాలనుకుంటున్నటువంటి ఎమ్మెల్యేల లిస్టులో గువ్వల బాలరాజు, వీరం హర్షవర్ధన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, తర్వాత రేగా కాంతారావు వీళ్ళ పేర్లు వినిపించాయి ఆ సమయంలో. సో దాంట్లో కీ రోల్ గువ్వల బాలరాజు పేరు ఎక్కువగా వినిపించింది. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అచ్చంపేటకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో వాళ్ళ విషయంలో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడంతో వీళ్ళంతా బీజేపీ వైపు మరలే అవకాశం ఉందన్న ఆలోచనతో వీరి ద్వారానే ట్రాప్ చేయించి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కెమెరాలు పెట్టించి కొనుగోలు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేసింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ వీళ్ళంతా కూడా. సో ఈ అంశాన్ని బీజేపీ సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది చాలా స్పష్టంగా. అందులో భాగంగానే అప్పుడు ఎవరైతే టచ్ లోకి వెళ్దాం అనుకున్నారో వారు పార్టీని విడుతున్న సందర్భం కొనసాగుతా ఉంది. చివరాఖరి సందర్భంలో కవితను విడిపించడానికి, కేసు నుంచి విముక్తి కల్పించడానికి, లిక్కర్ కేసు నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పార్టీనే
బీజేపీలో మెర్జ్ చేయడానికి, బీఆర్ఎస్ నే బీజేపీలో మెర్జ్ చేయడానికి ఒక చర్చ జరిగింది అనేటువంటి వార్తలు వినిపించాయి. సో ఇప్పుడు తర్వాత దాన్ని ఖండిస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఒక్కొక్కరు బీజేపీ వైపు చూస్తున్నారనేటువంటి చర్చ కొనసాగుతుంది. గువ్వల బాలరాజు, తర్వాత ఇందాక చెప్పినట్టు హర్షవర్ధన్ రెడ్డి, తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాకి సంబంధించినటువంటి మరొక మాజీ ఎమ్మెల్యే అబ్రహం, తర్వాత మర్రి జనార్దన్ రెడ్డి, వీళ్ళ పేర్లు వినిపించాయి. ఎవరెవరు ఖండనలు చేసినప్పటికీ మేము వెళ్ళట్లేదని ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళ పేర్లు చర్చలో ఉన్నాయి. సో ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి ఉందనేటువంటి చర్చ ఒకవైపు. మహబూబ్ నగర్ కంప్లీట్ కాగానే, పాలమూరు జిల్లా ఆపరేషన్ కంప్లీట్ కాగానే మిగతా నియోజకవర్గాలు మొత్తం జిల్లాల వారీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా బీజేపీ వైపు మరలేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కొనసాగుతుంది. సో ఇదంతా చర్చకు మూల కారణం బిఎల్ సంతోష్ కుమార్. బిఎల్ సంతోష్ కుమార్ ని టచ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఛాలెంజ్ విసారు బీజేపీ నాయకులు. కేసీఆర్ కి దమ్ముంటే బిఎల్ సంతోష్ ను టచ్ చేయాలి అనేటువంటి సవాలు విసిరారు బండి సంజయ్, తర్వాత ఇంకా కొంతమంది బీజేపీ నాయకులు. ఆయన నీడను కూడా మీరు టచ్ చేయలేరు అంటూ కేసీఆర్ కు సవాలు విసిరారు. సో దానికి అంతే ధీటుగా కేసు నమోదు చేయడము, లుకౌట్ నోటీసు జారీ చేయడము, ఆయనకు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయడంతో ఆయన హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేటువంటి పరిస్థితి దాకా వెళ్ళింది. సో అప్పటి నుంచి ఇంకా ఇప్పుడు బిఎల్ సంతోష్ పేరు అసలు తెర మీదకి రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు అంటే ఇప్పటికే వెళ్ళిపోయినటువంటి నాయకుల మీద ఆల్రెడీ బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది, లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని చూస్తుంది, సుప్రీంకోర్టు టైం ఇచ్చింది, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒకవేళ ఆలోచనలు ఉన్నా సరే బీఆర్ఎస్ నాయకులు కొంత స్లో అయ్యే అవకాశం ఉంటుంది, బీఆర్ఎస్ నుంచి ఏమైనా సీరియస్ యాక్షన్ ఉంటుందేమో అని చెప్పేసి. కానీ గువ్వల బాలరాజు విషయం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఇంత పీక్ మూమెంట్ లో గువ్వల బాలరాజు బయటకు వస్తున్నారు అంటేనే అది చాలా కీలకమైనటువంటి అంశం. అందులో ఇప్పుడు పర్టికులర్గా ఎప్పుడో జరిగినటువంటి ఆ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం కానీ ఆ గందరగోళం అయిపోయిన తర్వాత ఇప్పుడు బిఎల్ సంతోష్ పేరు పైకి రావడానికి కారణం ఏంటి? అంటే ఏదైనా పర్టికులర్గా బలమైన రీజన్ ఏదైనా ఉందా, ఏదైనా ఆధారం ఉందా, లేకపోతే ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఆయన మాత్రమే ఆయన చక్రం తిప్పుతున్నారు అనే దానికి సంకేతాలు కనిపిస్తున్నాయా? ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ మధు? ఇప్పుడు ఆయన చక్రం తిప్పుతున్నారా లేదా, బిఎస్ సంతోష్ వెనకాల ఉన్నారా లేదు అనేటువంటి పక్కన పెడితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ కూడా గతంలో బిఎల్ సంతోష్ పైన బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరే అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. చర్చ దానికి 2 రీజన్స్. ఈ మధ్య కాలంలో 10 మంది బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్ వైపు వెళ్తే ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు, మిగతా వాళ్ళు ఫ్యూచర్ లో మళ్ళీ పోటీ చేయాలనుకున్నటువంటి వాళ్ళు బీజేపీ వైపు చూస్తున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. దాంట్లో రీసెంట్ గా అధ్యక్షుడు ఎన్నికలకు సంబంధించి రామచంద్రరావుని తెరపైకి తెచ్చారు. రామచంద్రరావు కట్టర్ ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్. ఆయన మొదటి నుంచి అంటే పూర్తిగా డెడికేటెడ్ టు పార్టీ, డెడికేటెడ్ టు ఆర్ఎస్ఎస్ ఆయన. సో ఆయనను అధ్యక్షుడిగా నియమించినప్పుడే ఏదో బీజేపీ తెలంగాణలో చేయబోతుంది, అంత ఫూలిష్ స్టెప్ తీసుకోలేదు, ఇంకా బీసీకి పార్టీ అధ్యక్ష పదవులు అప్పచెప్తారనే చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో అనూహ్యంగా పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి రామచంద్రరావుని ఆ సీట్ లో కూర్చోబెట్టినప్పుడే తెలంగాణలో బీజేపీ ఏదో బిగ్ స్టెప్ తీసుకోబోతుంది అనేటువంటి చర్చ ఒకవైపు కొనసాగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, రామచంద్రరావు అధ్యక్షుడు అయిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నెలకొకరు చొప్పున బీజేపీ వైపు వచ్చేలా కార్యాచరణ రూపొందించింది. బీఆర్ఎస్ ఊహించని రీతిలో ఏ జిల్లా నుంచి, ఏ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు బీజేపీ వైపు మళ్ళనున్నారనేటువంటి చర్చ నడుస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు గువ్వల బాలరాజు బీజేపీ వైపు మరలం వెనుక ఇంత పెద్ద స్కెచ్ ఉంది అనేటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. చూడాలి దీన్ని బీఆర్ఎస్ ఎట్లా ఓవర్కమ్ చేస్తుందో. సో గతంలో బిఎల్ సంతోష్ కుమార్ ని టచ్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ఖాళీ కాబోతుంది అనేటువంటి చర్చ కూడా ఒకవైపు ఉంది. కానీ ప్రస్తుతం గతంలో బీజేపీ నాయకులు ఛాలెంజ్ చేశారు, బిఎల్ సంతోష్ నీడను టచ్ చేయండి దమ్ముంటే అంటూ బీఆర్ఎస్ నాయకుల్ని. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ అధికారంలో లేదు, పార్లమెంట్ లో కూడా పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల విషయంలో వరుసగా ఎమ్మెల్యేలు వీడుతుండడం, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు వీడుతుండడంతో అది బీజేపీ వైపు చూస్తుండడం, అధికార పార్టీ కాంగ్రెస్ వైపు కాకుండా బీజేపీ వైపు ఈ గువ్వల బాలరాజు ఇంకా కొద్దిమంది చూస్తుండడం అనేటువంటిది పెద్ద చర్చనీయాంశమైంది. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద గువ్వల బాలరాజు రాజీనామా చేస్తుండడం పట్ల బీఆర్ఎస్ చాలా సీరియస్గా ఉంది. కానీ ఓవైపు బీఆర్ఎస్ ఇంత సివియర్ స్టెప్స్ తీసుకుంటున్న తరుణంలో
నిజంగా ఇంకొక ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో, ఎలాంటి ప్రెజర్స్ ఉంటాయో అనేటువంటి భయం, లీగల్గా అయినా సరే ఏ రకంగా అయినా సరే. ఇలాంటి తరుణంలో గువ్వల బాలరాజు ఇంత డేరింగ్ స్టెప్ తీసుకోవడం వెనక కారణం ఏంటి? ఇప్పుడే ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? నిజంగా గువ్వల బాలరాజుకి ఏదైనా పెద్ద సమస్య ఎదురయ్యి ఒక పెద్ద చర్చ జరిగి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఒక అర్థం ఉంటుంది సహజంగా. కానీ ఆల్ ఆఫ్ సడన్ సైలెంట్గా ఉన్న సమయంలో ఎందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ మాస్టర్ ప్లాన్ దీని వెనక నడుస్తోంది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి నాయకుల మీద ఇప్పటికే బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది, లీగల్గా కూడా ఫైట్ చేస్తుంది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, సుప్రీంకోర్టు టైం ఇచ్చింది. ఇప్పుడు స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఏం నిర్ణయం తీసుకున్నప్పటికీ, నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ లీగల్గా ఫైట్ చేయాలి, ఖచ్చితంగా మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి. ఈలోపు ఇంకా ఏమేం చేయగలుగుతాం న్యాయపరంగా అనే ఆలోచనలో బీఆర్ఎస్ సమాలోచనలు చేస్తుంది. ఇంత హీట్ పాలిటిక్స్ నడుస్తున్న సమయంలో, ఇంత సివియర్గా బీఆర్ఎస్ రియాక్ట్ అవుతున్న సమయంలో గువ్వల బాలరాజుతో పాటు మరికొంతమంది నాయకులు కూడా బీజేపీ వైపు చూస్తున్నారనే చర్చ నడుస్తుంది. ఓవైపు గువ్వల బాలరాజుతో బీజేపీ చర్చలు నడుపుతోంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి అందుతోంది. ఈ తరుణంలో ఎవరు ఇదంతా చేస్తున్నారు? ఎందుకు ఇప్పుడే ఇలాంటి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? బీఆర్ఎస్ను ఎవరైనా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారా కావాలని అనేటువంటి చర్చ ఖచ్చితంగా తెర మీదకు వస్తుంది. ఇప్పుడు బిఎల్ సంతోష్ పేరు తెర మీదకు వచ్చింది. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం అప్పుడు జరిగినటువంటి ప్రయత్నాలు మనం చూసాం. ఆయన్ని అరెస్ట్ చేయాలని కేసులు పెట్టి చాలా గందరగోళం చేసింది బీఆర్ఎస్. కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేశారు, తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో అప్పుడు బండి సంజయ్ లాంటి నాయకులు కానీ లేదంటే ఆర్ఎస్ఎస్ నాయకులు కానీ చాలామంది దీని మీద రియాక్ట్ అయ్యారు. చాలా కోర్ వాల్యూస్ ఉన్నటువంటి నాయకుడు బీఆర్ఎస్లో, ఆర్ఎస్ఎస్లో. అలాంటి వ్యక్తిని మీరు ఎలా టచ్ చేస్తారు? ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తారు? ఆయనతో పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు నష్టపోతారు, అసలు ఆయన టచ్ చేసి చూడండి అంటూ కూడా గతంలో బండి సంజయ్ లాంటి నాయకులు మాట్లాడిన విషయం మనందరం మర్చిపోలేం. ఈ నేపథ్యంలో మరొకసారి ఈయన పేరు తెర మీదకి రావడం, బిఎల్ సంతోష్ పేరు తెర మీదకి రావడం కూడా మరింత చర్చనీయాంశం అవుతుంది, మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతుంది. గతంలో జరిగిన దానికి కొనసాగింపేనా? అప్పుడు చేసినటువంటి ప్రయత్నం అప్పటికప్పుడు ఆగినప్పటికీ కూడా బీఆర్ఎస్ రియాక్షన్తో అది తిరిగి కొనసాగుతోందా? తిరిగి ఆపరేషన్ ఆకర్ష్ మళ్ళొకసారి కొనసాగుతుందా? బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను ఖాళీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇప్పటికే చాలామంది కీలకమైన నాయకులు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఈ తరుణంలో మిగిలినటువంటి నాయకులను కూడా ఖాళీ చేసే ప్రయత్నం బీజేపీ నుంచి జరుగుతుందా? మరొకసారి బిఎల్ సంతోష్ పేరు పైకి రావడం పట్ల తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. బిఎల్ సంతోష్ నిజంగా దీని వెనక ఉన్నారా? గువ్వల బాలరాజు రాజీనామా వెనక ఉన్నారా? గతంలో ఆగినటువంటి ఈ బీజేపీ ప్రయత్నం ఇప్పుడు మళ్ళీ కొనసాగుతుందా? బీఆర్ఎస్ను ఖాళీ చేసే ప్రయత్నం జరుగుతుందా? ఇలా ఈ కీలక అంశాలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.